BD91 న్యూస్. నేను మీ యాంకర్ శ్రావ్య. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ కొర్రముల రోడ్ నెంబర్ 22 ముఖ్యమైన ప్రకటన. 10వ తరగతి 100% ఫలితాలు సాధించిన సందర్భంగా అభినందన సభ. తల్లిదండ్రులు మరియు విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నారు. ముఖ్య అతిథులు శ్రీమతి శ్రీలత రమేష్ బాబు స్కూల్ డైరెక్టర్, శ్రీ బ్రహ్మచారి ప్రిన్సిపల్, శ్రీ వెంకటేష్ యాదవ్ వైస్ ప్రిన్సిపల్. ఈ అద్భుతమైన విజయం కోసం ప్రతి విద్యార్థికి మా డైరెక్టర్ నిర్వహణ ప్రోత్సాహం మరియు సహకారం అందించారు. తేదీ 1/5/2026 గురువారం రోజున స్కూల్ ఆడిటోరియం కొర్రముల క్యాంపస్. మీ రాక మా విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రీ చైతన్య స్కూల్ కొర్రముల యాజమాన్యం. 15 సంవత్సరాలలో 80-90% కాఫీ స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఒకటి అలవాటు చేయడానికి ఇప్పుడు మనకు అనిపిస్తుంది, ఫస్ట్ 2 నిమిషాలు 5 నిమిషాలే మాట్లాడే ఫోను రేపు ఏమైపోతుందంటే వాడే ఫోను అరగంట ఫోను 4 గంటలకు పోతుంది, 5 గంటలకు పోతుంది. ఎందుకంటే ఆల్రెడీ రీసెర్చ్ టీమ్ హ్యాస్ ప్రూవ్డ్ ప్రతి ఒక్కరు స్టేటస్లు పెడతారు, ఇన్స్టాగ్రాములు చూస్తూ ఉంటారు. అది ఇంత ముందుకు 1 మినిట్ చూసేవాళ్ళు 45 నిమిషాలు కుదించిండ్రు. అది ఇప్పుడు 13 సెకండ్స్కి వచ్చింది. ఒక 2 సెకండ్లు నచ్చలేదంటే ఇట్లా అనుడే, అంతేగా ఇట్లా అనుడే. దాన్ని ఇంకా మినిమైజ్ చేసి 15 సెకండ్స్కి వస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, కాన్సన్ట్రేషన్ 1 మినిట్ నుంచి 1 మినిట్ టు 45 సెకండ్స్, 45 to 30 సెకండ్స్. నౌ దే ఆర్ ప్లానింగ్ టు మినిమైజ్ 15 సెకండ్స్. అంటే దీంతో ఎంత థ్రెట్ ఉంది అనేది మీకు చెప్తున్నా. అంటే నేను ముందే చెప్పేసిన 100% రిజల్ట్ 100% ఇక్కడ ఉంటుందని చెప్పేసిన. మా పిల్లలు కొంతమంది పేరెంట్స్కి కూడా కాన్ఫిడెన్స్ లేకున్నా కానీ 100% అష్యూరెన్స్ ఇచ్చాము. ఇక్కడ 100% రిజల్ట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మీకు ఈ 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కానీ కొంతమంది పాలిటెక్నిక్ అంటున్నారు. అదొకసారి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీలో కావచ్చు, మా దగ్గర వచ్చి మీరు కనుక్కుంటే మేము సజెషన్స్ ఇస్తాము. ఎక్కడ చదువు ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా వాళ్ళకి ఎఫర్టబుల్ మేము డిసైడ్ చేస్తాము. To invite our SSC topper rank 1 Navya, who secured 532. These are in Sri Chaitanya. Is an inspiration to. Good morning, my dear parents and students. We are very happy to announce our SSC results. 100% results we have given. We didn't expect, beyond our expectations we have achieved the results, and parents are very happy, students are enjoying very badly, and this credit goes to entire our faculty and our principal sir Brahmachari sir, vice principal Venkatesh sir, and the rest of the team. Collectively they have done for this perfect and fantastic support of parents and involvement of children has made this results grand success to crack best in this mandal, and we have stood first in this locality. We are happy to announce and happy to share these feelings. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు స్కూల్ పెట్టిన మొదటి సంవత్సరంలో మొదటి బ్యాచే బంపర్ మెజా సక్సెస్తో మార్కెట్లోకి వచ్చారు. పేరెంట్స్ మందిని కూడా పొందారు. మీరు 100% నేను పేరెంట్స్కి 100% అష్యూరెన్స్ ఇచ్చి తీసుకొచ్చినాం అడ్మిషన్స్. మమ్మల్ని మా యొక్క బ్రాండ్ని నమ్మి వచ్చినందుకు వాళ్ళకు 100% రిజల్ట్ ఇస్తామని చెప్పాము. ప్రతి ఒక్క పేరెంట్ని మేము సాటిస్ఫై చేశాము. ఒక్క పేరెంట్ కూడా డిసప్పాయింట్ కాలేరు. ఎందుకంటే ఇంకోటి మన రిజల్ట్ ప్రకారంగా చూసినా కానీ ఇప్పుడు 17 నెంబర్స్ పాస్ అయిన రిజల్ట్ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యారు. వాళ్ళకి 100% ఫ్యూచర్ ఉంటుంది. ఇలాగే మళ్ళీ ఈ బ్యాచ్ కూడా నెంబర్ 1 డిసిప్లిన్ బ్యాచ్. ఈ బ్యాచ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ రిమైనింగ్ ఫస్ట్ అవుట్ గ్యాంగ్ బ్యాచ్. 100% రిజల్ట్ ఆల్రెడీ ఐఎమ్ గివెన్ అష్యూరెన్స్ సక్సెస్. got much experience from the school. First of all, 10 years schooling batch.
తక్కువ వచ్చిందని బాధ కన్నా మంచి మార్క్స్తో బయటకు వెళ్తున్నాను ఆనందం. ఓకే, ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు చైర్మన్ బాన్సిలాల్పేట పిహెచ్సి వద్ద కాంగ్రెస్ శ్రమదాన నిరసన. బాన్సిలాల్పేట పిహెచ్సి వద్ద సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రమదానం నిరసన కార్యక్రమం నిర్వహించింది. పిహెచ్సి పనితీరును కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ స్థానిక పారిశుద్ధ సమస్యలు మరియు ఇతర ప్రజా సమస్యలపై ఎంపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులనేది దీపక్ జాన్ పేర్కొన్నారు. లేకపోతే ప్రజా కోర్టులో వారికి ప్రజలే సమాధానం చెప్తారని హెచ్చరించారు. అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజల నుంచి వచ్చే సమస్యలపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అందరికి నమస్కారం. నిన్న డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రేషన్ షాప్స్ అదేవిధంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని సందర్శించడం జరిగింది. అందులో ఇక్కడ బోయిగూడలో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని సందర్శించినప్పుడు ఇక్కడ పరిస్థితులు చాలా ఖరాబ్గా మాకు కనబడ్డది. అసలు ఇక్కడ క్లీనింగ్ లేదు, ఇక్కడ అంతా చెత్త ఉండేది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము షేర్ చేస్తాము. మా కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు బన్సిలాల్పేట్ డివిజన్ అదేవిధంగా పద్మరావు నగర్ డివిజన్కి సంబంధించిన కార్యకర్తలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేదు. మా గవర్నమెంట్ ఉండగా కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వాళ్ళు అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, అంత చాలా మేమే పొద్దున శ్రమదానం చేసి ఈ వీళ్ళ పరిస్థితి చూసి యాజ్ అ ప్రొటెస్ట్ దీనికి నిరసనగా, అధికారుల నిరసనగా వ్యతిరేకంగా మేము ప్రొటెస్ట్గా శ్రమదానం చేయడం జరిగింది. అంతా ఆల్మోస్ట్ ఒక 3 hours మేము మా కార్యకర్తలు అందరము ఇక్కడ పనిచేసి ఇది కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు ఎవరైతే టిఆర్ఎస్ కి సంబంధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా యూనియన్ మినిస్టర్ స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి గారు అసలు ఫీల్డ్లో కనబడలేని పరిస్థితి మేము చూస్తున్నాము. ప్రభుత్వం మాది ఉంది. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఎన్నికబడ్డ నాయకులు, వీళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. అసలు ప్రజలకు ఏమేం సమస్యలు ఉన్నాయి ఆ విషయంలో వాళ్ళకి ఇంత కూడా చిత్తశుద్ధి లేదని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు కొనసాగిస్తాము. ఎక్కడైతే అధికారులు మా యొక్క కార్యకర్తలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించకపోతే ఇలాగే మేము గాంధీగిరి చేసి ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చేసేసి మీడియాలో ఇది ఇవ్వడం జరుగుతుంది. అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాము, దయచేసి మా కార్యకర్తలు ఏ కంప్లైంట్ ఇచ్చినా కానీ మీరు అర్జెంటుగా, సీరియస్గా దానిపైన దృష్టి సాధించి ఆ సమస్యల్ని పరిష్కరించాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా స్థానిక ఎంపీ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, జరా నిద్ర మబ్బులకెళ్ళి లేవండి. మీరు మీ యొక్క నియోజకవర్గాల్లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దయచేసి మీరు నిద్ర మబ్బుల నుంచి లేచి ప్రజల సమస్యల పైన మీరు కూడా ఫీల్డ్ లా కనబడాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ. హనుమాన్ జంక్షన్ లో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న హెచ్ మార్ట్ ఓనర్ వడ్డీ క్రాంతి కిరణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. షాపులు మూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే రామినేని రామకృష్ణ ఈ దాడికి పాల్పడ్డారని ప్రాథమిక సమాచారం. ఘటనతో హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుడివాడ రైల్వే స్టేషన్లో టికెట్ లేని వ్యక్తి హైడ్రామా. గుడివాడ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది. ధర్మవరం నర్సాపురం రైలు స్టేషన్కు చేరుకున్న సమయంలో రిజర్వేషన్ కోచ్లో టికెట్లు తనిఖీ జరుగుతుండగా ఒక టికెట్ లేని వ్యక్తి భయంతో రైలు పైకప్పు ఎక్కి గందరగోళం సృష్టించాడు. వెంటనే స్పందించిన రైల్వే పోలీసులు అతన్ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనతో రైలు సుమారు అరగంట పాటు గుడివాడ స్టేషన్లో నిలిచిపోయింది. పూర్తి వివరాలు రైల్వే అధికారులు సేకరిస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రం, వేడి గాలుల హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మధ్యాహ్న సమయంలో తీవ్రమైన ఎండలు ఉండగా, సాయంత్రం సమయంలో కొద్దిపాటి ఈదురుగాలులు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ వర్షాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని హెచ్చరిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటికి వెళ్లకూడదని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం,
శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.